మొన్న ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది. రాష్ట్రాన్ని మామూలుగా పందికొక్కులు ఉంటాయి, అడవి పందులు. పందికొక్కుల కంటే అడవి పందులు మంచి ఎగ్జాంపుల్. అడవి పంది వస్తే తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్ళు అదే జరిగింది. ఎంత కావాలన్న దోచుకున్నారు, మిగిలినంత సర్వనాశనం చేసి నా జీవితంలో 4వ సీఎం అయ్యాను. కానీ నాకే అర్థం కావడంలో, ఇంకా పట్టు రావడంలా. దానికి కారణం చూస్తే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. నేను 10 లక్షల రూపాయల అప్పు, 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయంటే మీరేమంటారు? మీరు ఏమన్నా ఉండేయండి, నా పని మాత్రం మీరు చేయాల్సిందే. అది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఈయన కోటేసి మనం సురక్షితం, రేపు అన్నీ అయిపోతాయని నా మీద నమ్మకం పెట్టుకున్నారు మీరందరూ. అది ఒక ఈ సంబేపల్లె కాదు, రాయిచోటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పెట్టుకున్నారు. దానికి కారణం గతంలో చేశాను, మళ్ళీ చేస్తాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు. అందుకే గెలవని రాయిచోటు కూడా గెలిచిందంటే అదే ఉదాహరణ. అయితే నేను కూడా ఏం చేశానంటే, కేంద్రంలో మీరు చూశారు 4-5 ప్రాజెక్టులు, అసాధ్యమైన ప్రాజెక్టులని శాంక్షన్ చేయించాం. అమరావతి, పోలవరం, అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంటే నేను గట్టిగా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్తే 11,400 కోట్ల రూపాయలు ప్యాకేజీ కింద ఆ ఫ్యాక్టరీని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు, ఆర్థికంగా కొద్దిగా సహాయం చేశారు, నిలదొక్కునే శక్తి వచ్చింది. అదే మరిగా ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కాఫీ ఇస్తారంటే గౌరవంగా ఒక రోజు ఇస్తారు. మనతో బాగా మాట్లాడుతున్నారంటే మనం కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నామంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. ఒకసారి మాట్లాడతారు, రెండోసారి కనబడిస్తే ఏమంటారు, రోజు ఇదే పని మీద వస్తున్నావు, మీ దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సహజం. బంధువులు కూడా, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మన శక్తి పైన మనం నిలబడుకోవాలి. అందుకే నేను కష్టపడుతున్నా, మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా. అందుకే నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సంపద సృష్టించాలి, సంపద వల్ల ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. ఇది నిరంతరం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందులోనే మీరు చూస్తే 64 లక్షల మందికి పింఛన్లు నేను పెంచే కార్యక్రమం తీసుకున్నానంటే 3,000 రూపాయల పింఛన్ని 4,000 రూపాయలు చేశాను. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేశాను. కిడ్నీ పేషెంట్లు కానీ, లేకపోతే ఎయిడ్ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే 10,000 చేశాను. మంచం ఎక్కిన పేషెంట్లుంటే 15,000 చేశానంటే అది ఈ పేదవాళ్ళకి ప్రభుత్వం పైన ఉన్న ప్రేమ. మీరు ఇంకొక పక్కన చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్లో మనం ఇచ్చే పెన్షన్లు మీరు చూసినప్పుడు దగ్గర 32,520 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం. ఏ రాష్ట్రం ఇంత ఇవ్వడంలా. ఇచ్చే రాష్ట్రాలు చూస్తే తెలంగాణ 8,000 అంటే 25%. ఆ రాష్ట్రాన్ని నేను కూడా అభివృద్ధి చేశాను. ఇంకొక కార్యక్రమాలు ఇవ్వచ్చు, కానీ ఈ కార్యక్రమం వాళ్ళు ఇచ్చేది 8,000 ఇస్తున్నారు. 8,000 కోట్లు.
వెస్ట్ బెంగాల్ అయితే 5,400 కోట్లు, కర్ణాటక 4,700 కోట్లు, తమిళనాడు చూస్తే 3,780, గుజరాత్ చూస్తే 1,384. అంటే పేదవాళ్ళకి దగ్గర 4,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 48,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన ఏకైక ప్రభుత్వం. ఇంకొక పక్కన దగ్గర అన్ని రకాలు చూస్తే 28 రకాల వ్యక్తులకు ఇస్తున్నాం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్య కార్మికులు, కడాన ఎవరైనా ఒంటరి మహిళ ఉంటే ఆ మహిళకు కూడా పెన్షన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒంటరి మహిళకు కూడా 4,000 ఇవన్నీ ఇచ్చాం. దీనివల్ల మీరు చూస్తే మన దగ్గర 4,000 ఇస్తే మన తర్వాత హర్యానా తక్కువైనా కూడా 2,500 ఇస్తున్నారు. ఇది మీరు ఇంకొక పక్కన చూస్తే దివ్యాంగులకు అక్కడ 2,250 రూపాయలు ఇస్తున్నారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, సమస్యను బట్టి, ఇబ్బందుల్ని బట్టి మానవతా దృక్పథంతో ఈ పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన ఈరోజు ఈ యొక్క పింఛన్ల వల్ల ఈ వృద్ధుల గౌరవం పెరిగింది. అంత మునుపైతే పిల్లలు చాటేసేవాళ్ళు, ఈ ముసలాళ్ళు ఎప్పుడు చనిపోతారా, ఎన్ని రోజులు చూసుకుంటాం అని బాధపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ ముసలివాళ్ళు ఎక్కువ రోజులుంటే మాకు కూడా 10 రూపాయలు వస్తాయని ఆలోచించే పరిస్థితి వచ్చింది. అయితే భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది, పెద్దవాళ్ళని సక్రమంగా చూసుకుంటాం, తల్లిని తండ్రిని చూసుకోవడం భారతదేశ సాంప్రదాయం. అది మన సంస్కృతి సాంప్రదాయాలు వచ్చిన భాగం. అమెరికాకు పోతే లేదు, వేరే దేశాల్లో ఇది ఉండదు. మన తల్లిని తండ్రిని గౌరవించడమే కాదు, ఇప్పుడే కొంతమందిని చూశారు, మేము వేరే ప్రాంతానికి పోతే ఎక్కువ డబ్బులు వస్తుంది, కానీ నేను ఇక్కడుండి వర్క్ ఫ్రమ్ హోమ్లో పనిచేసి మా తల్లిని తండ్రికి సేవ చేసే అవకాశం వచ్చింది, సంతోషమని ఇక్కడుండే కుర్రాళ్ళు చెప్పారంటే అది మన సంస్కృతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అందరికీ ఒక భద్రత వచ్చింది. ఇంకో పక్క వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి. వాళ్ళ జీవితంలో కూడా ఒక నమ్మకం, ఒక భరోసా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. నేను అందుకని 7 నెలల ప్రభుత్వంలో మీరు చూస్తే ఒక పక్క ఆర్థిక ఇబ్బందులుంటే అవన్నీ అధిగమించి పింఛన్లు పెంచడమే కాదు, అన్నా క్యాంటీన్ మీరు నేరుగా కడపకి వెళ్తే రేపు రాబోయే రాయిచోట్ల కూడా వస్తుంది, ఉందా? రాయిచోట్ల 2 ఉన్నాయి, అన్ని దిక్కలా పెడుతున్నాం. పూటకు 5 రూపాయలకి భోజనం పెట్టి ఎప్పటికప్పుడు సరైన భోజనం పెట్టారా లేదా అని సమీక్షలు చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం. అక్కడనే ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టి మీరేమన్నా కానీ ఇవ్వాలంటే సమాచారం కూడా తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా మా ఆడబిడ్డలకి మా తల్లి పడిన కష్టాలు నాకు గుర్తున్నాయి. వంట ఇంట్లోకి పోతే బయట వస్తే కళ్ళల్లో నీళ్లతో ఎక్కడికక్కడ పొగొచ్చి నానా రకాలుగా ఇబ్బంది పడేవాళ్ళు. వర్షాకాలం వస్తే తడిచిపోయిన కట్టెల పొయ్యి ఊది ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. ఎప్పుడో ఆలోచించా, నా తల్లి కష్టాలు మా ఆడబిడ్డలకు రాకూడదని దీపం పెట్టాను. ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చాను. ఎవరు ఇవ్వలేదు ఆ రోజు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో గ్యాస్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజుట్లోనే. ఇటీవల రేట్లు పెరిగాయి, మీరు కూడా కట్టలేక చాలా మంది గ్యాస్ పక్కన పెట్టి మళ్ళా కట్టెలు పోయే పరిస్థితి వచ్చారు. అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాను, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇప్పుడు మీకు అందరికి కూడా 3 సిలిండర్లు ఇచ్చాం.
ఆ సిలిండర్ల వల్ల మీరు ఏమాత్రం కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా గ్యాస్ కూడా మీకు వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, ఎంఎస్పి ఇస్తున్నాం. 7,222 కోట్ల రూపాయలు ఒక ధాన్యం కొనుగోలుకే ఖర్చు పెట్టాం. ఒకప్పుడు మీరు రోడ్డు ఎక్కితే ఇంటికి వస్తే మీ అంతా కూడా ఇంకా నడువు నొప్పులు వచ్చేసేటివి. ఎవరైనా ఆడబిడ్డలు గర్భిణీ స్త్రీలు ఎక్కడైనా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్ పోకుండా మధ్యలోనే డెలివరీ అయిపోయేది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, జనార్దన్ రెడ్డి గారికి ఒకటే చెప్పా, ఏం చేస్తావో తెలియదు, గుంతలు లేని రోడ్లు ఉండాలి, ఎక్కడ పార్ట్ హోల్ ఫ్రీ రోడ్డు ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఇక్కడ 6 కోట్లు ఇచ్చి ఆగా మేఘాల పైన 80-90% పూర్తి చేసేసాం. అంటే 5 ఏళ్లు మీరు ఎంత అవస్థపడ్డారో ఒక్కసారి ఆలోచించండి. 6 నెలల్లో 7 నెలల్లో మీరు ఎంపుకున్న మీ ప్రభుత్వం ఏం చేసిందో ఇది ఒక్క ఉదాహరణ చాలా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవి కూడా ఇచ్చేస్తాం. అదే తమ్ముడు, డబ్బులు వస్తున్నాయి కూడా ఇస్తా, ముందు సంపాదించని, లేకుంటే సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు, ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాను. ఒక్కొక్కటే ఇచ్చుకుంటా పోతున్నా. ఎక్కడ వెసులుబాటు వస్తే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడమే కాదు, దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఆ రోజు నేను మీకు చెప్పలేదు, ఈరోజు మీరు చెప్పింది నేను ఆలోచించుకొని, ఏదైతే బనకచెర్ల నుంచి పోలవరం, ఈరోజు రాయలసీమలో నీళ్లుంటే రత్నాలు పండించగలుగుతారు. ఈరోజు మీరు చూసినప్పుడు ఏదైతే అమలాపురం ఏరియా కంటే, కోనసీమ కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతం రాయలసీమ. ఈరోజు ఇప్పటికే ప్రారంభమైంది. అమలాపురం కంటే అనంతపురం ఆదాయం పెరిగింది. దానికి కారణం నీళ్లు ఇవ్వడం, అదే సమయంలో హార్టికల్చర్ పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం. అందుకే ఆలోచించాను, నా జీవితంలో కోరుకుంది, రాయలసీమకు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చి మీ రుణం తీర్చుకోవాలి. రాయలసీమ బిడ్డగా ఎన్టీ రామారావు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈరోజు ఒకే ఆలోచన నాకు, ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం కావాలి, తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి, ప్రపంచంలోనే అగ్ర జాతిగా తయారు చేయడానికి నేను అనేక విషయాలు ఆలోచిస్తున్నా. రాయలసీమకు నీళ్లు రావాలంటే పోలవరం నుంచి బనకచెర్ల వరకు, గోదావరి నుంచి పెన్నా అనుసంధానం చేస్తాం. 80,000 కోట్ల రూపాయల అవసరం. ఏం చేయాలని ఆలోచిస్తున్నా. వినూత్నమైన కార్యక్రమాలు వస్తే తప్ప సాధ్యం కాదు. కేంద్రాన్ని మెప్పిస్తాం. మీరు కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉండండి ఇది జరగాలని. తప్పకుండా అది జరిగితే ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేదు.